నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? గులాబీ బాస్ సైలెంట్ అయ్యారా? కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత పెరుగుతుందా? ఇప్పుడు ఇదే అస్త్రంగా ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ పై కన్నేశారా? తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా అన్నట్లుగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలదళం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. జాతీయ నేతల వరుస పర్యటనలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. అసలు తెలంగాణలో బీజేపీ వేస్తున్న ఆ మైండ్ గేమ్ ఏంటి? నితిన్ నవీన్ పర్యటన వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మిషన్ 2028 టార్గెట్ భాగ్యనగరం. తెలంగాణపై కాషాయ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యం. అవును, ఇప్పుడు ఢిల్లీ పెద్దల ఫోకస్ మొత్తం తెలంగాణ పైనే పడింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన జోష్ ను అలాగే కొనసాగిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా బీజేపీ పావులు కదుపుతుంది. అందుకోసమే అగ్రనేతలు హైదరాబాద్ బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో బీజేపీ సంస్థాగత బలోపేతానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రంగంలోకి దిగుతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణకు రావడం ఇది రెండోసారి. అది కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజుల పాటు ఆయన ఇక్కడే మకాం వేయనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 28 నుంచి 30వ తారీఖు వరకు 3 రోజుల పాటు నితిన్ నవీన్ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. క్యాడర్ లో జోష్ నింపడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. తొలి రోజు ఈ నెల 28న శంషాబాద్ లో నూతనంగా నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. ఇదే వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 జిల్లాల పార్టీ ఆఫీసులను వర్చువల్ విధానంలో రిబ్బన్ కట్ చేయనున్నారు. అంటే తొలి రోజే సంస్థాగత మౌలిక వస్తువులపై ఫోకస్ పెట్టారు. రెండో రోజు ఈ నెల 29న వరంగల్ జిల్లాలో నితిన్ నవీన్ పర్యటన ఉంటుంది. అక్కడ కీలక ఓటు బ్యాంకు అయిన గిరిజన సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. చివరి రోజు ఈ నెల 30న హైదరాబాద్ లో కీలక నేతలతో సమావేశమవుతారు. హెచ్ఎండిఏ పరిధిలోని 3 కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో నితిన్ నవీన్ ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే బూత్ లెవెల్ కమిటీలే బలమైన ఆయుధాలని బీజేపీ నమ్ముతుంది. అందుకే హెచ్ఎండిఏ పరిధిలోని బూత్ కమిటీలను మరింత యాక్టివ్ చేసే బాధ్యతను నితిన్ నవీన్ స్వయంగా తీసుకున్నారు. ఈ బూత్ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక భేటీ జరగనుంది. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన విడివిడిగా, ఉమ్మడిగా సమావేశం కానున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వాటిపై ప్రజా పోరాటాలు ఎలా చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ఈసారి తెలంగాణలో సరికొత్త సోషల్ మీడియా ఇంజనీరింగ్ కు తెరలేపింది. ముఖ్యంగా యువత, గిరిజన ఓటర్లను ఆకర్షించడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే గట్కేసర్లోని వీబిట్ లో జరిగే భారీ యూత్ కాన్క్లేవ్ లో నితిన్ నవీన్ పాల్గొనబోతున్నారు. సరికొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, యువ ఓటర్లను కాషాయం వైపు తిప్పుకోవడమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎజెండా. ఇదిలా ఉంటే నితిన్ నవీన్ రాక కంటే ముందే తెలంగాణలో పొలిటికల్ హిట్ పెంచేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బన్సల్ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో సీక్రెట్ మీటింగ్స్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ 6 గ్యారంటీల వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ ను కదిలించడం ద్వారా 2028లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. మరి ఢిల్లీ పెద్దల వ్యూహాలు తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.